శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భగవన్మయమైన సభా సదస్సుకి శవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ శ్రీ శారదా చంద్రమౌళీశ్వర చరణ కమలాలకు నమస్సుమాంజలి ఘటిస్తూ గురుదేవుల్ని నమస్కరిస్తూ మాధవీయ శంకర విజయాన్ని చెప్పుకునే భాగ్యం మనకి లభించింది. ఇప్పుడు ఈ మహాకావ్యం గురించి ప్రస్తావిస్తూ శంకరుల యొక్క చరిత్ర కావ్యంగా వ్రాయబడింది. ఆ కావ్యాన్ని మనం ఈ 5 రోజులు కొంత మేరకు చెప్పుకోగలుగుతున్నాం. ఇది మొత్తంగా 16 అధ్యాయాలుగా రచించినటువంటి మహాగ్రంథం. అయితే శంకరుల చరిత్ర కావ్యంగా రాయబడిందంటే కావ్యంగా వ్రాయదగ్గ చరిత్ర గల మహాత్ములు శంకరులు అని మనకు తెలుస్తున్నది. అవతార పురుషుల యొక్క చరిత్రలు కావ్యంగా వ్రాయబడ్డాయి. రామచంద్రమూర్తి యొక్క చరిత్ర రామాయణమైతే కృష్ణ చరిత్ర భాగవతంగా భారతంగా లభించింది. శంకరుల చరిత్ర శంకర విజయంగా లభించింది. అనేక కోణాల్లో మనం పరిశీలించినప్పుడు శంకరులు అవతార పురుషులని స్పష్టంగా గోచరిస్తుంది. దానికి పెద్ద తర్కాలు అక్కర్లేదు, పెద్ద వాదాలు అక్కర్లేదు. శంకర శంకర సాక్షాత్ వ్యాసో నారాయణో హరిహి అని అనాదిగా ఉన్నటువంటి మాట భారతీయుల విశ్వాసం మాత్రమే కాదు, ఆయన చరిత్రను పరిశీలించినా మనకు తెలుస్తున్న విషయం ఇది. అందుకు శంకరుల యొక్క చరిత్ర మనం ఇక్కడ చెప్పుకోబోతున్నాం. శంకరుల గురించే చెప్పడం ప్రారంభిస్తే నిజానికి 5 రోజులు కూడా చాలదు. భారతీయ వైదిక చరిత్రే శంకరుల యొక్క చరిత్ర. అది విశేషం. ఈ వైదిక సంస్కృతి అంతా కూడా శంకర కృప, అందులో సందేహం లేదు మనకి. శంకరులే లేకుంటే భారతీయ సంస్కృతికి బలము లేదు, ఈ స్వరూపము లేదు. శంకరులు అవతరించిన నేపథ్యం, శంకరుల యొక్క ప్రశస్తి, శంకర విజయం యొక్క ప్రాధాన్యం, ఈ 3 ఈరోజు చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాం. శంకర విజయం గురించి చెప్పుకోవడానికి మనకు నిజానికి 5 రోజులు కూడా సరిపోదు అనేది ముఖ్యమైన విషయం. కొన్ని ఘట్టాలు మాత్రమే చెప్పుకుంటాం. అలాగని అందరికీ పరిచయమైనటువంటి ఆయన యొక్క అతిమానుష మహిమా ఘట్టాలు చెప్పుకుని ఆహా ఎంత గొప్పవారు అనుకోవడం కాదు ఇక్కడ ముఖ్యమైనటువంటి విశేషం. శంకరులు తన మహిమా ప్రదర్శన కోసం ఆ చరిత్రలో ఘట్టాలు కాదు, శంకరుల ద్వారా మనం గ్రహించవలసినటువంటి అంశములు ఏమిటి అనేది ఇక్కడ ముఖ్యం. శంకరులు ఆచార్యులు. ఆచార్యులు అంటే స్వయంగా ఆచరించి ఆచరింపజేసేవారు ఆచార్యులు. శంకరుల బోధ మనకి ఆయన యొక్క గ్రంథాల ద్వారా లభిస్తూ ఉన్నది. ఒకవైపు భాష్య గ్రంథములు కానివ్వండి, స్వతంత్రంగా ఆయన రచించిన ప్రకరణ గ్రంథములు, స్తోత్ర కావ్యములు, అనేకానేకములైన సాహిత్య సృష్టి ఒకవైపు, అలాగే చారిత్రకంగా ఆయన సాధించినటువంటి విశేషమైనటువంటి విజయం మరోవైపు కనిపిస్తూ ఉంటుంది. ఇంకొక వైపు ఆయన చరిత్ర. ఈ మూడింటిని మనం ఇక్కడ అధ్యయనం చేసినప్పుడే సమగ్రంగా శంకరుల గురించి అవగాహన చేసుకోగలం.
శంకరుల యొక్క చరిత్ర ఇప్పుడు మనం చెప్పుకోబోయే మాధవీయ శంకర విజయం మాత్రమే కాక ఇంకా అనేక శంకర విజయాలుగా ఉన్నాయి. ఈ మాధవీయ శంకర విజయానికి పూర్వమే శంకర విజయాలు ఉన్నట్లు ఆయనే పేర్కొన్నారు. అంటే మాధవాచార్యుల వారే పేర్కొన్నారు. ఇంతకు మునుపు చాలా ఉన్నాయి, వాటన్నిటి నుంచి సారం తీసుకువచ్చి నేను సంక్షేపంగా ఈ శంకర విజయాన్ని రచిస్తున్నానన్నారు. అంటే ఈయన రచించింది కూడా సంక్షేప శంకర విజయం అన్నమాట. పోనీ మాధవాచార్యుల వారితో ఆగిందా శంకర విజయ రచన అంటే, ఆ తర్వాత అనేక రకములుగా అన్ని భాషల్లో శంకరుల యొక్క చరిత్ర వచ్చింది. కావ్యాలుగా వచ్చింది, బుర్రకథలుగా వచ్చింది, నాటకాలుగా కూడా వచ్చింది, సులభ శైలిలో వచ్చే వచన గ్రంథాలుగా కూడా వచ్చింది. బహుశా రామకృష్ణుల తర్వాత ఇన్ని విధములుగా ఒక మహానుభావుని చరిత్ర రావడం శంకరుల విషయంలోనే జరిగింది. అందుకే శంకరుల అవతార పురుషులు అని స్పష్టమవుతున్న విషయం. పైగా భారతీయ సంస్కృతిని ఇప్పుడు ఏదైతే మనం సగర్వంగా చెప్పుకుంటున్నామో ఇది అంతా ఇద్దరి భిక్ష. అది ఒకరు వ్యాసుడు, రెండవది శంకరులు. వారిరువురు పెట్టిన భిక్షే భారతీయ సంస్కృతి. వివేకానంద వినిపించిన శంఖారావం భారతీయ సంస్కృతి ఔన్నత్యాన్ని విశ్వానికి చాటితే, ఆయన వేసిన వెలుగుదారిని పట్టే అనేక మంది విశ్వవ్యాప్తం చేశారు భారతీయ సంస్కృతి. అలాంటి వివేకానంద కూడా స్ఫూర్తిగా తీసుకున్నది, ఆదర్శంగా గ్రహించింది శంకరుల వారిని. అడుగడుగున మనకు కనిపిస్తున్నటువంటి విశేషం శంకరులు ప్రతిపాదించినటువంటి వేదాంత సిద్ధాంతం. ఎందుకు నేను వేదాంత సిద్ధాంతం అన్నాను అనేది తర్వాత తెలుస్తుంది. ఆ వేదాంత సిద్ధాంతమే వేదము యొక్క, భారతీయ సంస్కృతి యొక్క పరమగమ్యము, అల్టిమేట్ గోల్ అని ప్రతిపాదించారు వివేకానంద. ఆ విషయంలో పాశ్చాత్య మేధావులు, తాత్వికులు, దార్శనికులు కూడా కాదనలేకపోయారు. అందుకే శంకరుల యొక్క సిద్ధాంతం సహజంగా విశ్వవ్యాప్తమైంది. ఎందుకంటే విశ్వజనీనమైన సత్యం దానిలోనే ప్రతిష్ఠితమై ఉన్నది గనక. అలాగే శంకరుల గురించి భారత జాతి కూడా తెలుసుకోవాల్సిన కొన్ని అంశములు ఉన్నాయి. శంకరులు మత ప్రవక్త కారు. ఒక మత సిద్ధాంతాన్నో ఏదో ఒక సంప్రదాయాన్నో ప్రతిష్ఠించినటువంటి వారు కారు, ఏదో ఒక భావానికి పరిమితమైనటువంటి వారు కారు. శంకరులు తత్వవేత్త. మతానికి తాత్విక ఔన్నత్యాన్ని ఇచ్చిన మహానుభావులు శంకరులు. ఇదొక్కటి తెలుసుకోవాలి. భారతీయ సంస్కృతిలో తాత్విక ఔన్నత్యాన్ని చూపించారు. అంతేగాని ఇది మత సిద్ధాంతం, నువ్వు ఇలా అనుసరించు, ఈ దీక్షని స్వీకరించు, నువ్వు ఈ ప్రకారం జీవించు అని ఒక గిరిగీసి కూర్చోబెట్టలేదు శంకరుల వారు. శంకరులు నువ్వు ఎక్కడున్నా, ఎలా ఉన్నా ఇలా ఆలోచించు, ఇది గ్రహించు, ఇది సత్యం తెలుసుకో అని చెప్పిన తత్వవేత్త. అందుకే జ్ఞానం అనగానే శంకరులు గుర్తొస్తారు. అన్ని మార్గములకు కూడా జ్ఞానమే పరమగమ్యమని చాటినటువంటి వారు, అన్ని మార్గములను జ్ఞానముతో సమన్వయించిన వారు శంకరులు. అంతేగాని శంకరులు కొత్తగా ఏ మతాన్ని సృష్టి చేయలేదు. కొత్తగా నేను ఒక సత్యాన్ని ఆవిష్కరించానని కానీ, కొత్తగా నేను ఒక మతాన్ని తీసుకొచ్చాను అని కానీ అంటే వారిని మనం అంతగా ఆదరించక్కర్లేదు అని పక్కగా పెట్టవచ్చు. ఎందుకంటే ప్రపంచానికి కొత్త మతము అక్కర్లేదు, కొత్త దేవుడు అక్కర్లేదు. కొత్త సిద్ధాంతం చెప్తామని ఒకటి బయలుదేరితే, ఎందుకయ్యా బయలుదేరేవంటే 1000 సిద్ధాంతాలు ఉన్నాయండి, నేను ఒక్కటే సిద్ధాంతం అయితే బాగుంటుందని ఈ ఒక్క సిద్ధాంతం తెస్తున్నానంటే అది 1001 సిద్ధాంతం అవుతుంది తప్ప ఒక్క సిద్ధాంతం ఎప్పుడు కాదు. అందుకే శంకరులు ఏం చెప్పారంటే 1000కి ఒకటే దానితో సమన్వయించి 1000కి బలం ఇచ్చారు. శంకరులు అవతరించే నేపథ్యాన్ని మనం చారిత్రకంగా పరిశీలించినట్లయితే 72 దుర్మతాలు వ్యాపించి ఉన్నాయి పరమపావనమైన భారతదేశంలో. ఇంకొక వైపు ఈ అవైదిక మతముల దాడి కాక వైదిక మతముల్లోనే శాఖాభేదములు ఏర్పడి రకరకములైన కొట్లాటలు ఏర్పడిన సందర్భంలో శంకరుల వారు అవతరించారు. అది విశేషం. కలి యొక్క దోషం కలి ప్రవేశించిన దగ్గర నుంచి ఉంది. ఆ దోషాన్ని ముందు పసికట్టినటువంటి మహాత్ములు ఇద్దరు. ఎవరు అంటే ద్వాపర యుగాంతంలో అవతరించిన పరిపూర్ణావతారమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ. అందుకు ఆ స్వామి భగవద్గీత ద్వారా మొత్తం వైదిక సంస్కృతిని, దాన్ని ఆధారం చేసుకున్నటువంటి వివిధ మార్గముని సమన్వయం చేసిన వారు మొదటి జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ. కలియుగం కోసం ఆ మహానుభావుడు అందించిన మహాగ్రంథం భగవద్గీత.
ఆ రహస్యం తెలిసిన వాళ్ళు వ్యాసదేవుడు. అందుకే వ్యాసదేవుడు ఆ శ్రీకృష్ణునికి పరమశిష్యుడై ఆయన హృదయాన్ని అనుసరించి వేదములను వ్యాసం చేసి అష్టాదశ పురాణములను ఏర్పరిచి భారతాన్ని భాగవతాన్ని అందించి ఆ భారతంలో పరమోన్నత పరమాదర్శంగా భగవద్గీత నిలిపి ఉంచారు వ్యాసదేవులు. ఆ తర్వాత తన హృదయమేది అనేది బ్రహ్మసూత్రమునందు ప్రతిష్ఠ చేశారు. ఇంతగా వ్యాప్తి చేసి ఇంకా కలియుగానికి కావలసినటువంటి సమన్వయమైనటువంటి వేద హృదయాన్ని ఆవిష్కరించాలని ఆయన ధీమా పడ్డారు వ్యాసదేవుడు. కానీ కలి చాలా బలవంతుడు. కానీ కలి ఎంత బలవంతుడో పరమేశ్వరుని కృప అంతకు మించిన బలమైనటువంటిది కనుక కలిదోషాలు అనేక రకాలుగా వ్యాపించి విస్తరిస్తూ ఉన్న సమయంలో మళ్ళీ పరమేశ్వరుడే అవతరించి వ్యాస హృదయాన్ని పునఃప్రతిష్ఠ చేసి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అసలు ఏ సంకల్పం ఉన్నదో ఆ ఈశ్వర సంకల్పాన్ని తిరిగి పునరుద్ధరణ చేసిన వారు శంకర భగవత్పాదుల వారు. అప్పటి నుంచి మొత్తం జాతి అంతా ఏనాడు చీలిపోయి వేదన పడుతున్న శంకరుల వారి యొక్క ఓదార్పు నలుమూలల నుంచి మనకు లభిస్తూనే ఉన్నది. శంకరుల యొక్క సిద్ధాంతం మనకు అందిస్తూనే ఉన్నది ఈ చతుష్పీఠముల ద్వారా. అందుకే శంకరులు జగద్గురువు అనగానే స్ఫురిస్తారు. మిగిలిన వారు ఎవరికి వారు పేర్లు పెట్టుకున్నా సహజ స్ఫురణ రాదు. ఒక్క శంకరుల వారు అనగానే జగద్గురువు అనే ఆశయత సీతాచలం ఒక్కసారి స్పందిస్తుంది. అది విశేషం. శంకరుల వారు ఎక్కడో ఒక తమిళానికో మలయాళానికో పరిమితం కాదు. ఆయన పుట్టింది మలయాళ దేశంలో అయినా ఒక భాషకో ప్రాంతానికో పరిమితమైన వాసన ఆయన సిద్ధాంతంలో కనిపించదు. ఒక విశ్వజనీయమైన సిద్ధాంతం కనిపిస్తుంది. అందుకే శంకరుల వారంటే సహజమైనటువంటి గురుభావం భారతదేశంలో ఆశయత సీతాతలంలో వ్యాపింపజేయడమే కాక భారతీయ సంస్కృతి పట్ల అవగాహన కలిగిన పాశ్చాత్యులు కూడా శంకరుల సిద్ధాంతాన్ని పరమ సిద్ధాంతంగా అంగీకరించారు. అవన్నీ వివరించాలంటే వాటికి ప్రత్యేకమైన తరగతులు ఏర్పాటు చేయవలసిందే. అంతేకాదు పెరుగుతున్నటువంటి వైజ్ఞానికమైనటువంటి ఆలోచనల్లో విజ్ఞానాన్ని ఆధారం చేసుకున్న తత్వ సిద్ధాంతంలో చాలా జాగ్రత్తగా వినవలసిన విశేషం. పెరుగుతున్న వైజ్ఞానిక ప్రగతి అంటే ఇది సైంటిఫిక్ డెవలప్మెంట్. రెండవది ఫిలాసఫీ, దీనికి ఉన్నటువంటి లాజికల్ ఆర్గ్యుమెంటేషన్. వీటన్నిటితో అంటే తార్కికమైన తాత్విక చింతన, వైజ్ఞానికమైనటువంటి ప్రగతి, ఈ రెండిటితో నిలబడగలిగేటువంటి భారతీయ వేదాంత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు శంకర భగవత్పాదుల వారు. అది ఆయన కొత్తగా తీసుకురాలేదు, అది విశేషం. అందువల్ల నిలబడింది. అది ఎక్కడున్నదంటే ఇది వేద హృదయం అని సూటిగా స్పష్టంగా తీసుకొచ్చి ప్రతిష్ఠించారు శంకర భగవత్పాదులు. అందుకు శంకరుల యొక్క జయంతి అంటే ప్రతి తాత్విక చింతనాపరుడు జరుపుకోవలసిన జయంతి. ప్రత్యేకించి భారతీయ సంస్కృతిలో బ్రతికే ప్రతి వాడు జరుపుకోవలసిన గొప్ప పండగ శంకర జయంతి. శంకరుల్ని స్మరించడానికి గాను మనం మాధవీయ శంకర విజయాన్ని ఆధారం తీసుకున్నాం. శంకరుల యొక్క అవతార ప్రశస్తి ఎక్కడ చెప్పబడింది అంటే పురాణముల్లో కనిపిస్తుంది మనకి. శంకర విజయాలు వదులుదాం, అనేకం ఉన్నాయి. సుమారు 10 శంకర విజయాలు ఉన్నాయని మనకు కొన్ని ప్రమాణములు కనిపిస్తున్నాయి. ఆ 10 ఇప్పటికీ ప్రసిద్ధంగా మాధవాచార్యుల వారిది కాక చిద్విలాసుడు, అనంతానందగిరి మొదలైన వారి శంకర విజయాలు కనిపిస్తున్నాయి. ఇవి కాక కొన్ని సంహితా గ్రంథాల్లోని పురాణ గ్రంథాల్లో కూడా శంకరుల అవతార ప్రసక్తి ఉన్నది. శివరహస్యమని అత్యంత ప్రాచీనమైన సంస్కృత గ్రంథంలో శివుడు శంకరాచార్యునిగా అవతరించినటువంటి విషయం చెప్పబడి ఉన్నది. చతుర్భిః సహితై శిష్యైః శంకరో అవతరిష్యతి అని. అయితే ఏ అవతారమైనా వస్తుంది అనే విషయం ముందు వేదంలో చెప్తారట. రామకృష్ణ అవతారములు కూడా వేదములు యందు చాలా స్పష్టంగా కనిపిస్తూ మనకి ఉన్నాయి. అలాగే శంకరుల విషయం కూడా ఎక్కడైనా ఉందా అంటే శివుని యొక్క ప్రతిరూపము చెప్పబడే ఒక భాగం మనకి వేదంలో ఉంది. దాన్ని రుద్ర నమకము అని అంట. అందులో కనిపిస్తే శంకరుల అవతారం. వెతికితే కనిపిస్తుందా అంటే కాస్త ఆలోచిస్తే కనిపిస్తుందన్నారు కాంచీ యతీంద్రులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు. ఆయన విషయాన్ని ఎంత చక్కగా స్పష్టంగా చెప్పారు అంటే అక్కడ నమః కపర్దినే చ వ్యుప్త కేశాయ చ అనే మంత్రం ఉన్నది.
కపర్దినేచ వ్యుప్తకేశాయచ. కపర్దినే అంటే జటాజూటము ధరించినటువంటి శివునకు నమస్కారము. వ్యుప్తకేశాయచ అంటే జడలన్నీ గొరిగి ఉన్నటువంటి శివునికి నమస్కారము అని ఉన్నదిట. ఇదేమిటయ్యా, మొదటిది అయితే మనకు కనిపిస్తుంది శివస్వరూపం. జడలన్నీ ఉన్నటువంటి గురుస్వరూపం ఏది అంటే దక్షిణామూర్తి రూపం కనిపిస్తూ ఉన్నది మనకి. వటతరు నికట నివాసం పటుతర విజ్ఞాన ముద్రిత కరాబ్జం కంచన దేశికమాజ్యం కైవల్యానంద కందళం వందే అని వటతరు నికట నివాస అయినటువంటి దక్షిణామూర్తి స్వరూపం, జడలు ధరించినటువంటి స్వామి రూపం కనిపిస్తూ ఉన్నది. ఇది ఆది గురువు బ్రహ్మ విద్యా గురువు అయినటువంటి శివుని స్వరూపం. మరి తలలన్నీ ఆ తలపై ఉన్నటువంటి జుట్టును గొరిగించుకున్న శివస్వరూపం ఏదయ్యా, ఆ వ్యుప్తకేశుడే ఆదిశంకరులు అని చెప్పారు. ఇది విశేషం. ఇలా వేదము యందే ప్రస్తావించబడింది, పురాణముల యందు కీర్తించబడింది, తర్వాత శంకర విజయాది చరిత్ర ద్వారా మనకు లభిస్తున్నది. ఇక శంకర కాల విషయం చర్చలంటారా, అవి మనకు అప్రస్తుతం. శంకరుల యొక్క చరిత్ర యొక్క శక్తి ఈ జాతికి ఇప్పుడు కావాలి. అందుకు ఎప్పుడు కూడాను భారత అభ్యున్నతికి ఆలోచించేవాడు వాద వివాదాల జోలికి పోయి కాలాన్ని వృధాపరచుకోరాదు. సమన్వయం, సమైక్యం, సామరస్యం అనేటువంటి దిశగా భారతీయ సంస్కృతిని నడపవలసిన పరిస్థితి ఇప్పుడు ఇంకా ఉన్నది. ఎప్పుడైనా ఇదే సత్యం. ఆ పరిస్థితిలో ఉన్న మనం లేనిపోని తర్కాలకి, వాద వివాదాలకి, సిద్ధాంతాలకి వెళ్లకుండా శంకరులు మన జగద్గురువు అని ఏదో ఒక కాలంలో అవతరించినా ఏదో ఒక కాలానికి పరిమితికారు ఆయన సార్వకాలికమైన ఒక మహాసత్యస్వరూపుడు జగద్గురువు. ఈ జగత్తుకి జ్ఞానం నిత్యం, అందుకే జగద్గురు స్వరూపం కూడా నిత్యమైనటువంటిది. శివాయ గురవే నమః అనే మాటకు లక్ష్యంగా కనిపించే ఆదిశంకర భగవత్పాదుల వారిని సంస్మరించుకుని ఈ సంక్షేప శంకర విజయం అనబడేటువంటి గ్రంథంలోకి ప్రవేశిస్తూ దీన్నిచ్చిన మహానుభావులు మాధవాచార్యుల వారి గురించి స్మరించుకుందాం. ఇప్పుడు శంకరుల వారు ఎంత ఉద్యమించారో ఆయన యొక్క ఆ ఈశ్వర సంకల్పం అది సామాన్యమైనటువంటిది కాదు. అది ఎంత బలంగా ఉన్నదంటే ఇప్పటికీ భారత జాతిని రక్షిస్తూ ఉన్నది. అందుకే శంకరులు ప్రతిష్ఠించినటువంటి పీఠముల యందు ఆ శంకర విభూతి అదే ప్రకాశంతో మనకు కనిపిస్తూ ఉన్నది. ఇప్పటికీ ఆ పీఠాన్ని అధిరోహించినటువంటి మహాత్ముల పరంపర అంతా కూడా సామాన్యులు కాదు, వారందరూ కూడా కారణ జన్ములే. అటువంటి ఈశ్వర విభూతి, శారదా విభూతి వారిలో మనకు కనిపిస్తుంది. ఒక మహాత్ముని సంకల్ప బలం నుంచి ఆవిర్భవించిన ఆవిష్కరింపబడినటువంటి వాటికి ఎంత శక్తి ఉంటుందో ఇప్పటికీ శంకర మఠాలు మనకు రుజువు చేస్తూ ఉన్నాయి. ప్రతి శంకర పీఠంలోని అటువంటి దివ్య విభూతి మనకి కనిపిస్తూనే ఉన్నది. అలాగా మనకి దక్షిణాంనాయానికి దక్షిణామూర్తి స్వరూపంగా చెప్పబడేటువంటి దివ్యపీఠం శృంగగిరి యందు 12వ ఆచార్యులుగా ఉన్నటువంటి శ్రీ విద్యారణ్య స్వామి వారు అనుగ్రహించినటువంటి గొప్ప గ్రంథం ఈ శంకర విజయం. అది విశేషం. విద్యారణ్యుల వారు చారిత్రకంగా భారతీయ హైందవ చరిత్రలో అత్యంత ఉత్కృష్టమైనటువంటి స్థానం పొందినవారు. ఇది కేవలం శంకర పీఠ చరిత్రలోనే కాదు, భారతీయ చరిత్రలోని, భారతీయ హైందవ చరిత్రలోని, వైదిక చరిత్రలో కూడా విద్యారణ్యుల వారు ఒక అవతారం. విద్యారణ్యుల వారు అవతరించిన సమయం అదొక పెద్ద చరిత్ర, అది ఒక శంకర విజయం అనిపిస్తుంది మనకి. శంకరుల కాలంలో స్వదేశంలో పుట్టినటువంటి విషమ భావాలపై ఒక ఉద్యమం కనిపించి వాటిని తోలనాడి ఒక దివ్యమైనటువంటి తత్వాన్ని ఆవిష్కరించడం జరిగితే విద్యారణ్యుల సమయానికి విదేశీ భావ వీచికలు వీచే. అక్కడి నుంచి తాత్విక సిద్ధాంతాలు ఎలా వచ్చాయో కానీ వాటికన్నా ముందు వచ్చినటువంటిది ఆక్రమణ రూపమైనటువంటి ధోరణులు వచ్చాయి. వాళ్ళకి మతం అక్కర్లేదు, సిద్ధాంతం అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. ఆ పేరు పెట్టుకుని ఆక్రమించడం, హింసించడం అనేది ఒకటి బయలుదేరి మొత్తం భారతీయమైనటువంటి సాంస్కృతిక నేపథ్యాన్ని, జీవన విధానాన్ని అల్లకల్లోల పరిచయి దుర్మతాలు. ఆ సమయంలో విద్యారణ్యుల వారి అవతారం ఉన్నదే ఆయన చేసినటువంటి ఉద్యమం ఒక పెద్ద చరిత్ర. మనకు భారతీయ చరిత్ర గురించి ఏమీ స్పృహ లేని స్థితిలో మనం ఉన్నాం. ఒక్కసారి ఆ స్పృహ కలిగితే విద్యారణ్యులు పెట్టిన భిక్ష అంతా ఇంత కాదు. ఆ మహానుభావుడు హైందవ మతం నుంచి మార్చబడినటువంటి హరిహర బుక్కరాయల్ని తిరిగి హైందవ మతంలో చేర్చి వారి చేత ఒక మహాసామ్రాజ్య స్థాపన చేయించారు. అదే విద్యానగర సామ్రాజ్య స్థాపన.
ఆ విధంగా స్థాపింపజేయడమే కాకుండా తన తపస్సును ధారపోశారు. ఆ మహానుభావుడు ఒకసారి మహాలక్ష్మిని ఉపాసన చేస్తే ఆ తల్లి ప్రత్యక్షమై కనకవర్షాన్ని కురిపిస్తానన్నదిట. జగద్గురువులకి ఆయన ప్రార్థన మేరకు కురిపించింది. అలాగే ఈయనకి కూడా కురిపిస్తానంటే దాని అవసరం సమాజానికి కావాలమ్మా, అప్పుడు నిన్ను మళ్ళీ ప్రార్థిస్తానన్నారు. అలాగా ఆ తల్లి యొక్క కృపని ఈ హైందవ సామ్రాజ్య విస్తరణ కోసం కురిపింపజేసిన మహానుభావుడైన. అలాగా హరిహర బుక్కరాయన్ని ప్రతిష్ఠితం చేసి దివ్యమైనటువంటి ఈ హైందవ ధర్మ సిద్ధాంతాన్ని మొత్తం వ్యాపింపజేసిన వారు విద్యారణ్యుల వారు. ఆయన పూర్వాశ్రమ నామం మాధవార్యులు, అది విశేషం. అందుకు ఆయన రచించిన శంకర విజయం గనక మాధవీయ శంకర విజయం అని పేరు దీనికి వచ్చింది. విద్యారణ్యుల వారు అనుగ్రహించింది. ఈ విద్యారణ్యులు చేసిన మహోపకారములు ఏంటంటే చతుర్వేదములకు భాష్యం రచించినటువంటి మహానుభావులు విద్యారణ్యుల వారు. అంతేకాకుండా అనేక వేదాంత గ్రంథాలను రచించారు. బహుశాస్త్రవేత్త శంకరుల వరే అనేక శాస్త్రముల యందు దిట్ట ఆయన. ధర్మశాస్త్రాలు, జ్యోతిష గ్రంథాలు, జైమిని న్యాయమాల మొదలైనటువంటి న్యాయశాస్త్ర గ్రంథాలు, జీవన్ముక్తి ప్రకాశిక, అనుభూతి ప్రకాశము, వేదాంత పంచదశి లాంటి గొప్ప గొప్ప గ్రంథాలని రచించిన వారివి. శంకర హృదయాన్ని మరింత విస్తృతంగా వ్యాప్తి చేసిన మహానుభావుల్లో ఒకరు. ఆయన రచించిన ఈ శంకర విజయం ఎలా ఉన్నది అంటే ఒక చరిత్ర చెప్పినట్లు కాకుండా మధురమైనటువంటి కావ్యంగా అత్యద్భుతమైన శ్లోకాలతో రచించారు ఈ గ్రంథాన్ని. అలాంటి విద్యారణ్యులు అనుగ్రహించినటువంటి ఈ దివ్య గ్రంథం ఆధారంగా మనం శంకరుల యొక్క చరిత్రను చెప్తున్నాం. ముందు విద్యారణ్యులు చెప్పిన మంగళాచరణంతో ప్రణమ్య పరమాత్మానం శ్రీ విద్యాతీర్థరూపిణం ప్రాచీన శంకరజయే సార సంగృహ్యతే స్ఫుటం. ఇక్కడ ఈయన చెప్తున్నారు ఏంటంటే ప్రాచీన శంకరజయే సారం సంగృహ్యతే స్ఫుటం. ప్రాచీన కాలంలో ఉన్న శంకర విజయములన్నిటి యొక్క సారాన్ని సంగ్రహించి స్ఫుటంగా ఇందులో చెప్పబడుతున్నది. అది విషయం. అంటే అప్పటి వరకు ఉన్నటువంటి అనేక శంకర విజయముల యొక్క సారాన్ని గ్రహించి అందజేసినటువంటి గొప్ప గ్రంథం ఈ శంకర విజయం అని మనకు ఆయన తొలి శ్లోకంలోనే తెలియజేశారు. పైగా ఇందులో నేను లఘువుగా సంగ్రహంగా చెప్తున్నాను అన్నారు. ఇక్కడ శంకర విజయాన్ని ఎలా చెప్తున్నా అంటే లఘువుగా సంగ్రహంగా అని. అది ఎలాగంటే యద్వద్ఘటానాం పటలో విశాలో విలోక్య తెల్పే కిల దర్పణేపి తద్వన్మదీయే లఘు సంగ్రహిస్మిన్ ఉద్వీక్ష్యతాం శాంకర వాక్యసారః. శంకర వాక్యసార అంటే శంకరుల యొక్క వాక్యములు, అంటే శంకరులు చెప్పినవే కాక శంకరులకు సంబంధించినటువంటి వాక్యములన్నిటి యొక్క సారమును నేను దీనిలో లఘువుగా సంగ్రహంగా చెప్తున్నాను. అది ఎలాగో అంటే ఒక మహారణ్యము లేదా పర్వతము ఉంటే ఆ పర్వతంలో అనేక వస్తువులు ఉంటాయి. వీటన్నిటినీ కూడాను ఒక దర్పణంలో చూపించినప్పుడు అన్నీ అందులో కనిపిస్తాయి. కానీ దర్పణమే దాని యొక్క పూర్ణ పరిమాణం కాదు. కానీ అన్నీ అందులో ఎలా చూపబడుతున్నాయో అదేవిధంగా నా యొక్క ఈ శంకర విజయంలో సారంగా సంగ్రహంగా మొత్తం శంకరుల యొక్క ఈ దివ్య చారిత్రక ఘట్టమును చెప్పబోతున్నాను అన్నారు. అలాంటి దానికి ఇంకా మనం దర్పణ రూపం కల్పించి మనం చెప్పుకుంటున్నాం. అది విశేషం. అంటే క్లుప్తీకరించిన దాన్ని క్లుప్తీకరించుకుంటున్నాం. ఇది ఎందుకు అంటే లోకక్షేమానికి. ఇందులో కావ్యమాధుర్యాన్ని సాహితీపరంగా ఆస్వాదించవచ్చు, తెలుసుకోవలసినటువంటి అనేక సిద్ధాంతములు తెలుసుకోవచ్చు. అన్నీ ఉన్నాయి గ్రంథములు. ఇది మన కోసం. కానీ రచిస్తున్నది మాత్రము తన జన్మ సార్థకం చేసుకోవడానికని గురువులకు ప్రీతికరంగా రచిస్తున్నాను అంటున్నారు విద్యారణ్యుల వారు. గురువులంటే ఎవరు? శంకరుల వారు. శంకరులకే ఇది ప్రీతికరంగా రచిస్తున్నాను. అయితే శంకరులకి ఇది ప్రీతి కలిగించడం ఏమిటి? ఆయనే గొప్ప జ్ఞాననిధి, వాంగ్నిధి అయినటువంటి ఆయనకు నేను రచించింది ఏ విధంగా ప్రీతి కలిగిస్తుంది అంటే ఇది స్తుతి రూపంగా నేను ఆయనకు రచించి సమర్పించుకుంటున్నాను అన్నప్పుడు ఆయన ఎలా ప్రీతి చెందుతారు దీని పట్ల అంటే ఒక చక్కటి మాట చెప్తున్నారు గురువులు. స్తుతోపి సమ్యక్ కవిభి పురాణైః కృత్యాపి సంతుష్యతు భాష్యకారః క్షీరాబ్ధివాసీ సరసీరుహాక్షః క్షీరం పునః కించకమేన గోష్ఠే అన్నారు. ఇక్కడ ఇది విశేషం. అనేక మంది కవులు ఇప్పటికే శంకరుల వారిపై రచించారే, నేను రచించిన దానికి శంకరులు సంతోషిస్తారా అంటే
అయ్యా ఆ నారాయణుడు క్షీరసాగరంలో భాషించినవాడు, అలాంటిది గోపెమ్మలిచ్చిన పాలు వెన్నలు మీగడలు తినలేదా అన్నారు. అలాగా ఆయన ఇన్ని సమృద్ధికరమైనవి పొందినప్పటికీ భక్తితో ఇచ్చిన దాన్ని తీసుకుంటారు కనుక భక్తిపూర్వకంగా నేను రచిస్తున్నానని అంత వినయంగా ప్రకటించారు ఇక్కడ విద్యారణ్య మహర్షి. ఇలా చెప్పి దీని యొక్క మొత్తం స్వరూపాన్ని ముందే తెలియజేసి 16 సర్గలుగా దీన్ని అందజేస్తున్నాను అని చెప్పారు. 16 సర్గలుగా, ఎందుకంటే 16 పూర్ణత్వాన్ని కళా సంఖ్యని తెలియజేస్తుంది కనుక 16 సర్గలుగా దీన్ని అందజేస్తున్నాను అని వాల్మీకి మొదలైనటువంటి వారు ఎలా రామాయణాన్ని ప్రారంభించారో ఈ మహానుభావుడు కూడా శంకర విజయాన్ని అదే విధంగా ప్రారంభించారు. వాల్మీకి ఎలా ప్రారంభిస్తారు రామాయణాన్ని? రామాయణ కథనంతటిని ముందే చెప్పేస్తారు ఆయన నారదుని ద్వారా చెప్పించి మళ్ళీ వివరంగా చెప్పారు. అలాగే 16 సర్గల్లో చెప్పబడేదంతా సంక్షేపంగా చెప్పి ఆడ తర్వాత ప్రారంభిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ సంక్షేపం జోలికి వెళ్లకుండా మనం ప్రారంభంలోకి వెళుతున్నాం. ఇప్పుడు ద్వితీయ సర్గలో తతో మహేష కిల కేరళేషు శ్రీమద్వృషాద్రవు కరుణా సముద్ర పూర్ణానదీ పుణ్యతటే స్వయంభూ లింగాత్మనానంగధగా విరాసీత్. ఇక్కడ కేరళ రాష్ట్రంలో కరుణాసముద్రుడైన పరమేశ్వరుడు వృషాద్రీశ్వరుడు అనే పేరుతో భాషిస్తున్నాడు. వృషాచలము అనేటువంటి ఒక పర్వతంపై పరమేశ్వరుడు కేరళ రాష్ట్రంలో భాషిస్తున్నాడని ఆ క్షేత్ర ప్రశస్తిని ముందు చెప్తున్నారు. క్షేత్ర ప్రశస్తి అంటే శంకరుల వారు పుట్టిన ప్రాంతాన్ని చెప్పడానికి, ఆ ప్రాంతాన్ని చెప్పడానికి ముందు ఏం తీసుకున్నారంటే అక్కడున్న శివుణ్ణి తీసుకున్నారు. అంటే ప్రారంభం శివస్మరణతో జరుగుతున్నది ఇక్కడ. ఆ శివుడే శంకరుడు అనే ధ్వని కూడా ఇక్కడ అందజేస్తూ ఆ వృషాద్రి యందు కరుణాసముద్రుడైన పరమేశ్వరుడు వెలసి ఉన్నాడు. అది స్వయంభూ క్షేత్రము. శివుడు స్వయంభువుగా వెలసినటువంటిది, లింగస్వరూపిగా ఆవిర్భవించాడు. కామజేతయైన శివుడు అన్నారు. అదే ఇక్కడ గొప్ప విశేషం. విషయాన్ని అంత చక్కగా ప్రస్తావిస్తున్నారు విద్యారణ్యుల వారు. కామజేత అంటే కామాది వికారముల్ని జయించిన పరమేశ్వరుడు అనడంలో జ్ఞానస్వరూపుడైన ఈశ్వరుడు అని చెప్పడం ఇప్పుడు చెప్పబోయేటువంటి జ్ఞానప్రధానమైనటువంటి గ్రంథం గనక, జగద్గురు చరిత్ర గనక అక్కడ శివుణ్ణి ఆ విధంగా భావించారు. పూర్ణానది పుణ్యతటే, అక్కడ ఉన్న నది పేరు పూర్ణానది. ఈ పూర్ణానది సమీపంలో వృషాద్రి యందు కరుణాసముద్రుడైన పరమేశ్వరుడున్నాడు. అటువంటి ఆ స్వామికి దివ్య మందిరము కేరళ రాజైన రాజశేఖరుడు నిర్మాణం చేశాడు. ఆ రాజశేఖరుడికి స్వప్నముందు శివుడు కనబడగా శివాజ్ఞతో ఆయన దివ్య మందిరాన్ని నిర్మాణం చేశాట. అటువంటి ఆ చోటకి దగ్గరగా కాలడి అనేటువంటి అగ్రహారం ఉన్నది అని ప్రారంభిస్తున్నారు. తస్యేశ్వరస్య ప్రణతార్తి హర్తు ప్రసాదత ప్రాప్త నిరీతి బాధ కశ్చిత్ తదభ్యాసగతోగ్రహార కాలట్యభిక్షోస్తి మహాన్ మనోజ్ఞ. కాలటి అనే పేరు కలిగినటువంటి మనోజ్ఞమైన అగ్రహారం ఉన్నది. అంటే విప్రులు, వేదవేత్తలు నివసించేటువంటి ప్రాంతం అది. అలాంటి చోట మహాపండితుల పరంపరకు చెందినటువంటి విద్యాధిరాజు అనేటటువంటి ఒక వేదవేత్త ఉండేవాడు. ఆయన పుత్రులు శివగురువు అనేటువంటి వాడు. ఈ శివగురువు గురువుల వద్ద విద్యను అభ్యసించిన తర్వాత జ్ఞానే శివోయో వచనే గురుస్తస్య అన్వర్థనామా కృత లబ్ధవర్ణ అన్నారు. శివ గురు అని ఆయన పేరిట. ఇది అన్వర్థనామా అంటున్నారు. అంటే సరిగ్గా సరిపోయింది ఆయనకి. జ్ఞానమునందు శివుడి వలె, వచనమునందు గురువుగా, ఇక్కడ గురువు అంటే బృహస్పతి అన్నట్లుగా వాక్కు దాన్ని చెప్పడంలో బృహస్పతి వంటి పండితుడు ఆయన. జ్ఞానస్థితిలో శివుని వంటి వాడు. అందుకు శివ గురు అనేటువంటి శబ్దం ఆయనకు చక్కగా సార్థకమైందిట. ఈయన శంకరుల వారి తండ్రి. అందుకు శివ గురు అంటే శివాయ గురువే నమః అన్నట్లే ధరిస్తున్నది. అలాంటి శివగురువు ఈ విద్యాధిరాజు యొక్క పుత్రుడు. ఆయన మొత్తం విద్యనంతటిని నేర్చుకున్న తర్వాత బ్రహ్మచర్య దీక్ష ముగిసి అటు తర్వాత గురువులు, నాయన నీ చదువు అయిపోయింది అంటే, అయితే నేను ఇంకా మీ దగ్గర నైష్ఠిక బ్రహ్మచారిగా ఉండిపోతానండి అన్నట్టు. గృహస్థాశ్రమం వైపు ఆయనకు మనస్సు వెళ్ళలే. నైష్ఠిక బ్రహ్మచారిగా ఉండిపోతాను అన్నారు. నైష్ఠిక బ్రహ్మచారి అంటే
బ్రహ్మచారికున్న నియమముల్ని మరింత కఠినతరంగా చేస్తూ గృహస్థాశ్రమాలు వాటిలోకి ప్రవేశించకుండా ఉండడాన్ని నైష్ఠిక బ్రహ్మచర్యం అంటారు. ఇంకా దానికి విస్తృతమైనటువంటి అర్థం ఉన్నది, కానీ ప్రస్తుతానికి ఇంత తెలుసుకుంటే చాలు. అలాంటి నైష్ఠిక బ్రహ్మచర్య దీక్షతో ఉంటారన్నారు. అంటే ఒక వైరాగ్య భావానికి ఏర్పడింది. ఇది ఎందుకు చెప్పబోతున్నదంటే, ఇటువంటి ఆయనకి పుట్టబోయేవాడు, అటువంటి మనఃప్రవృత్తి కలిగిన వారికి ఉదయించబోయే మహాత్ముడు, అది విశేషం. అందుకే ఒక వ్యక్తి ఉదయం వెనక ఉండేటువంటి నేపథ్యం జెనెటికల్గా ఎంత విశేషంగా ఉంటుందో చూడండి. ఇటువంటి మనఃప్రవృత్తి కలిగినటువంటి మహాత్ముడు శివగురువు. కానీ అప్పుడు వారి గురువు చెప్తున్నారట, నాయనా ఇది తగదు, నువ్వు గృహస్థాశ్రమంలో చేయవలసిన యజ్ఞములు ఉన్నాయి, వాటిని ఆచరించి సార్థకం చేసుకో అని గురువాజ్ఞ అయినది. ఆ తర్వాత ఆయన తిరిగి తన ఇంటికి చేరుకున్నాక అతన్ని పరీక్షించేట తండ్రి విద్యలో ఎంత దిట్ట అయ్యాడు అనేటువంటిది పరీక్షించి సంతోషించిన తర్వాత ఇంకొక మహాత్ముడైన పండితుని యొక్క కుమార్తె ఆర్యాంబను ఇచ్చి వివాహం చేశారు. అలా వారు ఉభయులు కూడాను వైవాహిక దీక్షను స్వీకరించి గృహస్థ ధర్మంలో చెప్పబడ్డటువంటి సంప్రదాయాలను పాటిస్తూ ఉండగా వారికి ఒక చింత కలిగినది, సంతానం యొక్క లేమి. దానితో ఒకసారి కిందన్మనా శివగురు కృతకార్యశేషో జాయామచష్ట సుభగేకి మహతపరన్నౌ సాంగం వయోర్ధమగమత్కులజేన దృష్టం పుత్రాననం యదిహ లోక్యముదాహరంతి. వయస్సు సగమైపోయినది అప్పటికే. ఇంకా పుత్ర ముఖాలోకనం అనే భాగ్యం మనకు లభించలేదు. ప్రజాతంతుం మా వ్యవచ్ఛేత్సీహి అని చెప్పినటువంటి సూత్రం ప్రకారంగా వివాహం చేసుకున్నాం, సత్పుత్రుడు ఇప్పటి వరకు లభించలేదు అని అనగానే అప్పుడు ఆవిడ చెప్తున్నదిట, ఇక్కడ స్త్రీ యొక్క ధర్మములు చూడండి ఎన్ని విశేషములు ఉంటాయో. అవసరమైనప్పుడు స్త్రీయే గురువు అవ్వాలి, అంతే కదండి. స్త్రీ మంత్రి అన్నారు, కరణేషు మంత్రి, చేయవలసినటువంటి వాటిలో ఆలోచన ఇవ్వగలిగే శక్తి, అందులో ఆమె ధర్మపత్ని. ఆ కారణం చేత చక్కటి సలహా చెప్పిందిట ఆయనతో. ఏమని? ఇతీరితే ప్రాహ తదీయ భార్య శివాక్ష కల్పద్రుమమాశ్రయామహ. చాలా అద్భుతమైనటువంటి కవిత్వం కనిపిస్తుంది విద్యారణ్యుల వారి యొక్క చరిత్ర ఈ రచనలో మనకి. తదీయ భార్య, ఆయన యొక్క భార్య ఏం చెప్పిందంటే ఒక్క మాట చెప్పింది. ఆ మాట మన అందరికీ కూడా మంచి చక్కటి మాట అది. శివాక్ష కల్పద్రుమమాశ్రయామహ. శివుడు అనే కల్పవృక్షాన్ని మనం ఆశ్రయిద్దాం అన్నది. ఎంత చక్కగా అన్నదండి. ఆయన కల్పవృక్షం, ఎవరు ఏది కోరుకుంటే వారికి అది ఇస్తాడు. అందుకే పాండురంగ మహాత్మ్యం రాసిన రామకృష్ణ కవి కూడా శివుడు కల్పవృక్షమని నమస్కారం చేస్తాడు. ఆయన ఈ చుగురాకు ఈ ప్రసవమీ పువ్వుదేరియ ఎంత ఎప్పెడింజూచితిరే అటంచు తన చుట్టూ సుఖాదులు నిలిచి కొల్వగా అని సుఖమహర్షి మొదలైన వారందరూ వచ్చి ఆ కల్పవృక్షాన్ని వర్ణించేట. చూసారా ఈ చిగురాకు, ఈ కుసుమం, ఈ రసం ఎంత బాగున్నాయో ఈ కల్పవృక్షానికి. ఆ చిగురాకులు ఏమిటయ్యా అంటే ఆయన జటాజుట్ అంట, ఆ కుసుమం ఏంటయ్యా అంటే చంద్రలేఖట, ఆ వృక్షం నుంచి వచ్చే ఆ రస ప్రవాహం ఏదయ్యా అంటే గంగట. అలా ఉన్నటువంటి ఆ కల్పవృక్షాన్ని ఆశ్రయిద్దాం అన్నారు. అక్లీబద్వయముక్తి నీదు జడలయ్యా బాలపత్రావళు శుక్లద్వాదశి చంద్రఖండము జటాజూటిన్ ప్రసూనంబు నిత్యక్లిన్నంబును భస్మపుప్పొడి మధుస్యందంబు ద్యోగంగా నా ఈ క్లేశంబు హరింప సౌరతరమూర్తి చూడు విశ్వేశ్వర అంటారు కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు. ఒక మహాకల్పవృక్ష పరమేశ్వరుడు. భక్తులకి ఏది కావాలంటే అది ఇవ్వగలిగే పరమేశ్వరుడు మనకు అతి దగ్గరలో వృషాద్రి మీద ఉంటే మనం ఆయన్ని ఆశ్రయించకుండా అయ్యోను దుఃఖపడ్డమేంటి? ఇది విశేషం. ప్రారబ్ధవశాత్తు దుఃఖాలు వస్తాయి, కానీ ప్రారబ్ధాన్ని కూడా తప్పించుకునే అవకాశం పరమేశ్వర ఆరాధనలో కనిపిస్తుంది. అందుకు ఈశ్వరుణ్ణి ఆశ్రయిద్దాం. ఈశ్వరుణ్ణి ఆశ్రయించడం చేత మనం ఈ దుఃఖము నుంచి బయటపడవచ్చు. అందుకే శివాక్ష కల్పద్రుమమాశ్రయామః తత్సేవనాన్నౌ భవితాసునాథ ఫలం స్థిరం జంగమ రూపమైషం. అటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించడం చేత భక్తి ప్రవృత్తులతో సేవించిన వారికి తప్పకుండా ఫలం లభిస్తుంది అని ఇక్కడ గొప్ప మాట చెప్తున్నది ఆ తల్లి ఆర్యాంబ.
ఆ మాట ప్రతివారు కూడా గుర్తుపెట్టుకోవలసిన గొప్ప మాట తర్వాతి శ్లోకంలో వస్తున్నది. భక్తేప్సితార్థ పరికల్పన కల్ప వృక్షం దేవం భజావకమిత సకలార్థ సిద్ధై తత్రోపమన్యు మహిమా పరమం ప్రమాణం నో దేవతాసు జడిమా జడిమా మనుష్యే. ఇది చాలా గొప్ప మాట. నో దేవతాసు జడిమా జడిమా మనుష్యే. ఇలాంటి మాటలు అనేకం కనిపిస్తాయి విద్యారణ్యుల వారి రచనల్లో. ఇవి కోటబుల్ కోట్స్. నో దేవతాసు జడిమా జడిమా మనుష్యే. పరమేశ్వరుడు తప్పకుండా మనం చేసిన సాధనకి ఫలితాన్ని ఇచ్చి తీరతాడు. కానీ చేస్తాం కానీ ఫలిస్తుందా లేదా అనే శంక ఈశ్వర సేవలో ఉండరాదు. లోకాన్ని సేవించి లౌకికంగా చేసే ప్రయత్నాల్లో ఉండవచ్చు సందేహం, కానీ ఈశ్వరుని కోసమై మనం చేసే సాధనల్లో సందేహానికి తావు ఉండరాదు. ఎందుకంటే ఈశ్వరుడు అంటే ఎవరు? పరమ చైతన్యమూర్తి. పరమ చైతన్యమూర్తి అయిన ఆ పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి నువ్వు సాధన చేసినప్పుడు ఆ కర్మ తప్పకుండా చైతన్యవంతం అవుతుంది. అంతేగాని అది చైతన్యవంతం కాదేమో, అది అలా జడంగానో ఉండిపోతుందేమో అనే శంక పనికిరాదు సుమా. నో దేవతాసు జడిమా. దేవతల యందు జడత్వం అనేది లేదు, వాళ్ళు చైతన్య స్వరూపులు. మరి జడత్వం ఎక్కడుందంటే జడిమా మనుష్యే. మనుష్యుల యందే జడత్వం ఉంది కానీ దేవతల యందు జడత్వం లేదు. ఇది అకుంఠితమైన విశ్వాసం. అంటే దేవతల చైతన్య స్వరూపులు. తప్పకుండా ఈశ్వరారాధన ఫలవంతమవుతుంది. దాని పేరే అమోఘము, అంటే వ్యర్థము కానిది అని ఎంత గట్టిగా చెప్తాను చూడండి తల్లి. అటువంటి విశ్వాసం ఈశ్వరారాధనలో ఉండాలి. అది నేర్చుకోవాలి మనం. అది సూచనగా చెప్తున్నారు. అంటే విద్యారణ్యుల వారి యొక్క ప్రధానమైన ఉద్దేశం ఆస్తికమైనటువంటి వైదిక ధర్మ ప్రతిష్టాపన. అందులో ఆయన చేసిన అనేక రకములైన ప్రయత్నాల్లో ఒకటి శంకర విజయ రచన. శంకర విజయం రచించడం ద్వారా ఈ సనాతన ధర్మాన్ని ప్రతిష్ఠించదలుచుకున్నారు. సనాతన ధర్మం అస్తిత్వవాదంతో కూడుకున్నది, ఈశ్వర అస్తిత్వ భావనతో కూడుకున్నది. ఈశ్వరాస్తిత్వ భావనలో సందేహం ఎప్పుడూ పనికిరాదు. ఆ విషయాన్ని ఇక్కడ తల్లి మాటలతో చెప్పిస్తున్నారు. నో దేవతాసు జడిమా జడిమా మనుష్యే. మరి ప్రమాణం ఏమిటి? ప్రతిదానికి ప్రమాణం కావాలి కదా. ఒక మందు వాడాలంటే దానికి మనకి ప్రమాణం కావాలి. ఎవరైనా వాడేరా, ఏమైనా ఫలితం వచ్చిందా అంటే ప్రమాణం ఆప్తవాక్యమైన వేద పురాణాదులు. అందుకు తత్రోపమన్యు మహిమా పరమం ప్రమాణం. మనకు ఉపమన్యు యొక్క మహిమయే కదా పరమ ప్రమాణం అన్నదిట. ఉపమన్యువు మహాభారతంలో మనకు కనిపిస్తుంది ఆయన యొక్క చరిత్ర. కేవలం పాల కోసమని శివునికి తపస్సు చేసి జ్ఞానక్షీరాన్ని పొందడమే కాక క్షీర సముద్ర దేవత ఆయన ప్రక్కన ఉండేటట్లు వరాన్ని పొందగలిగాడు ఈశ్వరారాధన వల్ల. అతి తక్కువ కాలంలో బాలుడైన ఉపమన్యుడు. అటువంటప్పుడు ఈశ్వర కారుణ్యం చైతన్యవంతమే సఫలమవుతుంది అనడంలో సందేహమేమున్నది అని ఆ తల్లి చెప్తే వెంటనే వీరు సమ్మతించి ఉభయులు కలిసి దీక్ష వహించి ఇత్థం కళక్తృక్తి మనుత్తమాం సశ్రుత్వా సుతార్థి ప్రణతైకవశ్యం ఇయేష సంతోషయితుం తపోభిః సోమార్థమూర్ధానముమార్ధమీశం. రమణీయమైన పదజాలం శంకర విజయంలో కనిపించే మరొక సౌందర్యం. తెలుగు పద్యాలే అర్థం కాని కాలంలో సంస్కృత శ్లోకాలు చెప్పి ఇవెంతో రమణీయంగా ఉన్నాయండి అంటే అది ఒక ప్రారంధావస్థ. ఏం చేస్తాం? ఎందుకంటే సంగీతం సాహిత్యం ఇవేవి వాటి యందు రసించే హృదయాలు రోజు రోజుకి పోతున్నాయి. ఒకటే దిగుళ్ళు దుఃఖాలు వీటిలోనే మనం తిరుగుతున్నాం. కానీ ఇక్కడి కమనీయమైన కవిత్వాన్ని చూడండి ఎంత బాగా చెప్తున్నారు. శృత్వా సుతి ప్రణతైకవశ్యం. పరమేశ్వరుడు ఎలా లొంగుతాడు ఇక్కడ బాగా చెప్పేశారు ఆయన. ప్రణతైకవశ్యం, కేవలం నమస్కారానికి మాత్రమే లొంగుతాట ఆయన. నమస్కారం అంటే శరణాగతి, అది ప్రణతి. త్రికరణ శుద్ధితో ఎవరు శరణ వేడుతున్నారో వారికి వశ్యుడైపోయేటువంటి పరమేశ్వరుణ్ణి సేవించుకున్నారు. ఆయన స్వరూపం సోమార్థమూర్ధానముమార్ధమీశం. సోమార్థమూర్ధానం అంటే చంద్రశేఖరుడు, అర్ధచంద్రుణ్ణి తన సిగపై పెట్టుకున్నటువంటి ఆ పరమేశ్వరుణ్ణి వారు సేవించుకున్నారు వ్రత దీక్షలో. అలా ఉండగా ఆ దీక్ష వారు అత్యంత నియమనిష్టలతో చేశారు. కొంతకాలానికి పరమేశ్వర స్వరూపం స్వప్నంలో గోచరించింది శివగురువులకు. గోచరించి ఆయన అడిగేట,
నీకు అల్పాయుష్కుడైన సర్వజ్ఞుడు కావాలా, లేక సర్వజ్ఞత్వం లేని బహుపుత్రులు కావాలా ఆలోచించుకో. వాడైతే ఒక్కడే అల్పాయుష్కుడు, ఒక్కడు. లేదా అసలు జ్ఞానము లేని పుత్రులను బోలెడు మందిని ఇస్తాను, ఎవరు కావాలి అని అడిగితే సర్వజ్ఞుడైన పుత్రుడు ఒక్కడు చాలు, అల్పాయుష్కుడైనా పర్వాలేదని ఆయన కోరుకున్నట్ట. ఎందుకు పరమేశ్వరుడు ఈ కండిషన్స్ పెడతాడు అంటే చేసిన సాధనకి అనుగుణంగా ఏది జరగాలో అది జరుగుతుంది. అంతేకాదు ఇక్కడ ఎంత కాలమని కాదు, ఆ కొంతకాలంలోనే ఎంత చేసాడో అలాంటి పుత్రుని ఇవ్వబోతున్నాడు. 100 ఏళ్ళు బతికిన వాళ్ళు సాధించలేని దాన్ని కేవలం 3 పదులపై చిరుకు కాలం బ్రతికిన మహాత్ముడు ఎలా సాధించాడో మనకు తెలుసు. శంకరుని కృప అల్పము వలె కనిపించినా దీర్ఘ ఫలాన్ని ఇవ్వగలిగినది, అది ఇక్కడ గోచరిస్తున్నది. అప్పటికేమో అల్పము వలె కనిపిస్తున్నది, అంటే భౌతికంగా కొద్ది, కానీ దాని అసలు ఫలం మాత్రం బహు. అలాంటి పుత్రుడు ఒక్కడు కలిగితే చాలు, ఆ తల్లిదండ్రులు తరించడమే కాదు, వారు పూర్వీకులందరూ ధరిస్తారు. అంతేకాదు అంత సర్వజ్ఞుడు అల్పాయుష్కుడు రావాలి అంటే సర్వజ్ఞుడు ఎవరున్నారండి? ఒక్కడే రాగలడు, ఇంకెవరూ రాలేడు సర్వజ్ఞుడు. సర్వజ్ఞుడు అనగజల్లి శర్వునకే అన్నాడు. సర్వజ్ఞుడు అంటే ఒక్కడే ఉన్నాడు ఇంత జగత్తులో, సర్వజ్ఞుడు ఎవరూ లేరు. ఎవరైనా పరమేశ్వరుడే. అందుకే సర్వజ్ఞుడైన వాడు ఒక్కడు చాలా అంటే చాలా అన్నాడు. మరి ఆ సర్వజ్ఞుడు రావాలి, అందుకే ఆయనే వస్తానన్నాడు. అదే విశేషం. తానే రావడానికి సిద్ధపడ్డాడు. అయితే ఈ విషయమేది చెప్పకుండా శివుడు అనుగ్రహించాడు అన్న విషయాన్నే భార్యకి చెప్పి ఉభయులు కలిసి దీక్షా విరమణం చేసి వచ్చారు. ఈ తల్లి గర్భవతి అయినది. చిత్రం ఏంటంటే ఆమె గర్భవతిగా అయిన తర్వాత ఆమెలో ఉన్నటువంటి లక్షణాలని చాలా వర్ణించారు ఇక్కడ. ఇది ఒక కావ్యం గనక విస్తృతమైన వర్ణన ఉంటూ ఉంటుంది. అంటే ఇక్కడ ఇంకోటి కూడా గ్రహించాలి, ఈ వర్ణనలు మన పురాణాల్లో కూడా కనిపిస్తాయి, ప్రబంధాల్లో కూడా కనిపిస్తాయి, మన తెలుగు ప్రబంధాల్లో కూడా ఉన్నాయి. అంటే గర్భమునందు శిశువు ఉంటే అతడి లక్షణములు తల్లి ద్వారా ఎలా వ్యక్తమవుతాయో ఇక్కడ వర్ణించారు. సైంటిఫిక్గా చూస్తే ఇది చాలా విషయాలు ఉన్నాయండి, వీటి నుంచి కూడా గ్రహించవచ్చు. నేను మీకు శంకర విజయాన్ని పరిచయం చేస్తున్నాను. ఈ పరిచయంతో ప్రతి వారు శంకర విజయాన్ని అధ్యయనం చేయడం చేస్తే చాలా సంతోషం. ఎన్ని విషయాలు ఉన్నాయో ఇందులో తెలుస్తాయి. అందులో ఒక్క మాట మాత్రం చాలా రమ్యమైనటువంటి మాట ఉన్నది, అది చెప్పుకుని మనం వెళదాం. ఆకర్ణ జయ జజేతి వరం దధానా రక్షేతి శబ్దమవలోకయ మాం దృశేతి ఆకర్ణ్యనోత్థితవతీ పునరుక్త శబ్దం సా విస్మితాకిల శృణోతి నిరీక్షమానా అన్నారు. ఇక్కడ శంకరుల వారు తల్లి గర్భంలో పెరిగి ఉన్నారు. ఆ ఉన్న దశలో ఆమెకు ఎప్పుడైనా నిద్రపోతే ఆ స్థితిలో కొన్ని శబ్దములు వినబడేవిటాయి. ఏమిటంటే జయ 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 అని, రక్ష రక్ష అని, మాం అవలోకయ అనే ధ్వనులు వినబడేవిటాయి. ఇవి ఎక్కడి నుంచో, పైగా దివ్యంగా ఉన్నాయట ఆ నాదములు. దేవతలు ఋషులు వాళ్ళ కంఠంలో వస్తున్నట్లుగా జయ జయ రక్ష రక్ష మాం అవలోకయ అని వినబడుతున్నాయట. ఏమిటా ఈ ధ్వనులు వినబడుతున్నాయి? చాలా సమీపంలో వినబడుతున్నట్లుగా ఉన్నాయి, కలలో లాగా లేదు, ఎవరో పక్కన వచ్చి అరుస్తున్నట్లుగా ఉన్నాయి ఈ ధ్వనులన్నీ. వింటూ ఉంటే చాలా హాయిగా ఉన్నాయి. ఎవరు ఉంటారా అని కళ్ళు తెరిస్తే ఎవరు కనిపించలేదు. ఏమిటి ఇందులో ఉన్న రహస్యం అంటే లోపల ఉన్నవాడు పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడి దగ్గర కైలాసంలో ఎప్పుడు మోగే సౌండ్స్ ఇవి. ఆ దేవతలు ఋషులు భక్తులు ప్రపన్నులు రక్ష రక్ష జయ జయ అవలోకయ అని. మరి ఆ పరమేశ్వరుడు ఇక్కడున్నాడు కనుక ఆయన వద్ద వినబడే ధ్వనులన్నీ ఇక్కడ వినిపిస్తున్నాయన్నమాట. ఆ తల్లికి ఎంత గొప్పగా భావించారో చూడండి. కానీ భౌతిక నేత్రాలకు కనిపించట్లేదు, సూక్ష్మంగా ఎంత గొప్పగా భావించారో విద్యారణ్యులు చూడండి. ఇక్కడ దీని అర్థం ఏమిటి అంటే జయ జయ రక్ష రక్ష మాం అవలోకయ, ఈ మూడింటి కోసమే శంకరులు రాబోతున్నారు. జయ జయ అంటే ఉత్కర్షతో వర్ధిల్లుగాక, ఎవరు? శివుడు వర్ధిల్లుగాక. అంటే రాబోయే అవతారం శంకరుడు, ఆయన జయ జయ. ఆ శంకరుని యొక్క ఆ సిద్ధాంతం ఎప్పుడూ జయించుతుంది, ఉత్కర్షత ఉంటుంది. ఒకటి రక్ష రక్ష అనడంలో రక్షించు రక్షించు. శంకరుల వారు అనేక విధములుగా చివికిపోయినటువంటి భారతీయ సంస్కృతిని రక్షించడానికై అవతరించుతున్నారు. అది మామవలోకయ అంటే నన్ను చూసి నన్ను కాపాడవయ్యా అని ఆశ్రయించిన శిష్యులందరికీ కూడా అభయం ఇవ్వడానికై రానున్నాడు. అది ఇందులో దాగిన మరి ఒక అర్థం.
ఆ విధంగా దివ్యమైన అనుభూతితో ఆ తల్లి ఆ నవమాసములు స్వామివారిని గర్భమునందు దాల్చినది. అటు తర్వాత ఉత్తమమైనటువంటి తిథి నాడు వైశాఖ మాసం, ఆ వైశాఖ మాసం శుద్ధ పంచమి నాడు స్వామివారు అవతరించారు. లగ్నే శుభే శుభయుతే శుశుభే కుమారం శ్రీ పార్వతీవ సుఖినీ శుభవీక్షితే చ జాయా సతీ శివగురోర్నిజతుంగ సంస్థే సూర్యే కుజే రవిసుతే చ గురౌ చ కేంద్రే. ఇక్కడ వాల్మీకి రామాయణంలో రాముల వారి జాతకం చెప్పినట్లుగా ఇక్కడ శంకరుల వారి జాతకాన్ని అప్పటి గ్రహస్థితిని చక్కగా విద్యారణ్యుల వారు వివరిస్తున్నారు. సూర్యుడు మేషరాశిలో ఉండగా, అంగారకుడు మకర రాశిలో ఉండగా, శనిగ్రహం తులారాశిలో ఉండగా, బృహస్పతి కేంద్రంలో ఉండగా, ఇలాగా సర్వ శుభములతో కూడినటువంటి జ్యోతిష స్థితి యందు శుభలగ్నమునందు తల్లి ఆర్యాంబ కుమారుని కన్నది. అది ఎలాగో అంటే శ్రీ పార్వతీవ సుఖిని శుభవీక్షితే చ కుమారం సుశివే, పార్వతీదేవి కుమారస్వామిని కన్నట్లుగా కన్నది అని ఇక్కడ వర్ణించారు. ఆ విధంగా శిశు జననమైనది. ఆ శిశువు జన్మించిన వెంటనే వాతావరణంలో ఒక ప్రశాంతత ఏర్పడిందిట. మహాత్ముల జనన సమయంలో శాంతం కనిపిస్తుంది. అలాగే ఎవరిని ఎదుర్కోవడానికి ఆయన అవతరించాడో వారిలో ఒక తెలియని గుండె దిగులు వాళ్ళకి కలుగుతుంది. ఎందువల్ల వాళ్ళే చెప్పలేరు, అన్రెస్ట్ వచ్చేస్తుందిట. అలాగా ఆ సమయంలో అద్వైతివాది విపరీత మతావలంబి హస్తాగ్రవర్తి వర పుస్తకమపి అకస్మాత్ ఉచ్చైపపాత జహ సుశ్రుతి మస్తకాని శ్రీ వ్యాస చిత్త కమలం వికచీ బభూవా. ఆ సమయంలో జరిగినదేమిటి అంటే, ఈయన అవతరించిన వెంటనే ద్వైత భ్రాంతితో ఉన్నటువంటి అజ్ఞానుల చేతిలో ఉన్న వారి పుస్తకములు ఒకసారి జారిపడిపోయాయి. వాటంతటవే జారిపడిపోయాయి. అంటే ఆ సిద్ధాంతములని పరాస్తం చేయడానికి ఉదయించాడు ఈయన. అంతేకాదు, ఎల్లవేళలా ఉండే చిరంజీవి వ్యాసదేవుడు, ఆయన మహాత్ముడు. ఆయన ఆ వ్యాసదేవుడు ధ్యానంలో తెలియని ఒక మహానందాన్ని అనుభవించాడు. ఆయన మనస్సు వికసించిందిట. ఎందుకంటే తన హృదయాన్ని తేట తెల్లం చేస్తూ ఇది వ్యాస హృదయం అని ప్రతిష్ఠ చేయబోయేవాడు పుట్టాడు కనుక శ్రీ వ్యాసచిత్త కమలం వికచీ బభూవా, వ్యాసుని యొక్క చిత్తపద్మం వికసించింది. అదేవిధంగా వేద శిరస్సులు తలలూపి గట్టిగా నవ్వేట. వేద యొక్క శిరస్సులు ఎప్పుడైనా నవ్వేవి తలలూపేవి శిరస్సులే కదండి. ఆ వేద శిరస్సులు నవ్వి తలలూపేట అంటే ఆనందంతో నవ్వి తలలూపుతారు. అలాగే ఆనందంతో నవ్వి తలలూపే వేద శిరస్సులు. వేద శిరస్సులు అంటే ఉపనిషత్తులు. ఉపనిషత్తులు నవ్వేయి అంటే ఉపనిషత్తు యొక్క హృదయాన్ని సుప్రతిష్ఠ చేయడానికి వచ్చాడు. ఎందుకంటే భారతీయ మతం అంటే వేదాంత మతం, ఉపనిషత్ మతం. ఈ మాట వివేకానంద చెప్పారు. వేదాంతమే భారతీయుల యొక్క అసలు మతం. వేదములన్నీ వేదాంతంలోకి వెళుతున్నాయి. అందుకే సర్వకర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే, అన్ని కర్మలు జ్ఞానముతో అంతమవుతున్నాయి. అంటే వేదం చెప్పిన అన్ని విషయములు వేదాంతముతో పూర్తవుతున్నాయి. ఆ వేదాంతం ఉపనిషత్తు. ఎందుకంటే మన శరీరాన్ని మనం పాదం నుంచి లెక్కించి చూస్తే దాని అంతఃస్థానం ఏది? శిరస్సు. మన శరీరంలో మొత్తంగా జ్ఞాన కేంద్రం ఏది? శిరస్సే కదా. అందుకు వేదమునకు జ్ఞాన కేంద్రం ఏది? శిరస్సైన ఉపనిషత్తులు. అందుకే మనకి తల ఎలా అంతమో వేదానికి అంతం వేదాంతం, జ్ఞానం, అది ఉపనిషత్తు. అందుకే ఆ వేదాంత కన్య లేదా వేదాంత శక్తి ఒక్కసారి ఆనందించింది అని చెప్పబడుతున్నది. ఈ విధంగా శంకరుల యొక్క జననం జరిగినది. ఇంకా ఆయనకి నామకరణం చేస్తున్నారు. యత్ పృశ్యతాం యత్ పశ్యతాం శిశురసౌ కురుతే సమగ్ర్యం తేనా కృతస్య జనక కిల శంకరాక్షాం యద్వా చిరాజ కిల శంకర సంప్రసాదాజ్జాతస్తతో వ్యధిత శంకర నామధేయం. పేర్లు పెట్టడం తల్లిదండ్రుల చేతుల్లో కూడా ఉండదండి, పరమేశ్వర సంకల్పం. ఏం పేరు పెట్టారు, ఎంత చక్కటి పేరు పెట్టారు. శం అనే భావము యొక్క సమగ్రత ఆయన వద్ద ఉందిట. శం అంటే సుఖము, శుభము, శాంతి. ఈ మూడు ఎక్కడున్నాయి? జ్ఞానమునందున్నాయి, కైవల్యమునందున్నాయి. అది కలగజేసేటటువంటి లక్షణం కలిగిన మహాత్ముడు కనుక శంకర అనే దీనికి సరిపోయిందయ్యా అన్నారు. అంతేకాదు
శంకరుడే చెప్పాడు నేను అవతరిస్తాను అని, అది ఈయన గుర్తున్నది, అందుకే శంకర అని పేరు పెట్టేశారు. కానీ ఆ పేరుకి శంకరో లోకశంకర చాలా గొప్ప విశిష్టమైన నానుడి మనకున్నది. లోకమనంతటికి శం కలిగించడానికి వచ్చాడు ఆయన, అది విశేషం. శం అంటే సుఖము, శుభము, శాంతి, ఇవన్నీ కూడా. అందుకు లోకమునకు కావలసిన సుఖం శుభం కలిగించడానికి వచ్చిన వారు గనక ఆయన పేరు శంకర అనేది సహజంగా సరిపోయిన పేరు, అన్వర్థనామధేయం. ఇంత సూటిగా సరిపోయిన దానికి పేరు అవతార పురుషుడికే సరిపోతాయి అటువంటి నామములు. అందుకే శంకర సాక్షాత్ అన్నట్లుగా, శంకరం లోకశంకరం అన్నట్లుగా ఆ మహాత్మునికి ఈ పేరు చక్కగా సరిపోయినది. అంతేకాదు సాముద్రిక లక్షణములు ఇక్కడ విచిత్రంగా ఉన్నాయట. సాముద్రికంలో ఆయన యొక్క శిరస్సు మీద చంద్రలేఖ చిహ్నం ఉన్నది, పాలభాగం మీద అగ్ని చిహ్నం, నేత్ర చిహ్నం ఉన్నది. అలాగే అంశయో భుజములపై శూలము యొక్క చిహ్నంతో పుట్టారు ఆయన. శరీరం ఎలా ఉన్నదంటే తెల్లని స్ఫటిక వర్ణంతో భాషిస్తోందట, ఒక వర్చస్వియై స్ఫటికము వలె భాషిస్తూ ఉన్నారు. మూర్ధని హిమకర చిహ్నం నిటలే నయనాంకమంశయో శూలం వపుషి స్ఫటిక సవర్ణం ప్రాజ్ఞాస్తం మేనిరే శంభుం. తెలివైన వాళ్ళు, తెలిసిన మేధావులు ఆయన శరీరం చూసి అనుకున్నట్ట ఈయన శివుడు అని. ఎందుకంటే సాముద్రిక శాస్త్రం తెలిసిన వారికి శివచిహ్నములు ఆయన శరీరంలో కనిపిస్తున్నాయి. ఆ విధంగా శివచిహ్నాంకితమైనటువంటి దివ్యదేహంతో అవతరించారు ఆయన. అయితే మహాత్ముడు అవతరించినప్పుడు ఆయనతో పాటు కొన్ని దేవతాంశలు పుడతాయి. వాయుదేవుని యొక్క అంశతో హస్తామలకాచార్యుల వారు అవతరించారు. బ్రహ్మదేవుని యొక్క అంశతో సురేశ్వరాచార్యుల వారు, వారే మండన మిశ్ర అనేటువంటిది పూర్వాశ్రమ నామధేయం. అటు తర్వాత బృహస్పతి అంశతో అవతరించిన వారు త్రోటకాచార్యుల వారు. ఈ విధంగా చతుర్భిః సహితై శిష్యైః శంకరో అవతరిష్యతి. ఆయన అవతరించినప్పుడు ఆ సిద్ధాంతాన్ని వ్యాప్తి చేయడానికి దేవతాంశాలు ఆ విధంగా ఆవిర్భవించాయి. పైగా 4 శిష్యులు, 4 పీఠాలు అనగానే 4 వేదాలయందు ప్రతిపాదించబడే తత్వాన్ని ప్రతిపాదించడానికి వేదవేద్యుడైన శంకరుడు వచ్చినప్పుడు ఆ 4 వేదములే 4 శిష్యరూపములయ్యాయా అన్నట్లున్నాయి. ఇది చతుర్భిః సహితై శిష్యైః శంకరో అవతరిష్యతి అని చెప్పడం. ఈ విధంగా శంకరుల యొక్క అవతారము, అటుపై ఆయన యొక్క దివ్యములైనటువంటి ఆ బాల్యలీలలు ఏమిటి? శంకరుడిది జ్ఞానావతారం కనుక లీలలన్నీ జ్ఞానమయములే. ఆశ్చర్యకరమైన విద్యా ప్రకటన జరుగుతున్నది శంకరుల వారి యొక్క తొలి ఏడు నుంచే, మొదటి ఏటి నుంచే ఆయనలో ఆ తేజస్సు ప్రకాశిస్తున్నది. అటువంటి దివ్యమైనటువంటి శంకర అవతరణ నామకరణం ఈరోజు చెప్పుకున్నాం. మిగిలిన 4 రోజులు శంకరావతారం వివరించుకోబోతున్నాం. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. శివాయ గురవే నమః. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః. పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో. బ్రాహ్మణాః సంతు నిర్భయాః. అపుత్రాః పుత్రిణః సంతు. పుత్రిణః సంతు పౌత్రిణః. అధనాః సధనాః సంతు. జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే. చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం. దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే. శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. శ్రీమద్రమారమణ గోవిందో హరి. నమః పార్వతీపతయే. హర హర మహా